ఓయ్! ఎలా ఉన్నారండి? నేను మీ ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈ రోజుని నేను వెలకట్టలేని రోజనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. అందుకే ఈరోజు తప్పక డిసైడ్ అయ్యాను. ఎలాగైనా నా జీవితంలో మీ ఇంపార్టెన్స్ ఎంతుందో అని మీకు గుర్తు చేయాలని. సముద్రం ఒడ్డున ఇసుకెంత ముఖ్యమో, చంద్రుడికి ఆకాశం ఎంత ముఖ్యమో, ఎదిగే మొక్కకి మట్టి ఎంత ముఖ్యమో, చదువుకుంటున్న పిల్లలకి పుస్తకాలెంత ముఖ్యమో, నడవడానికి కాలెంత ముఖ్యమో, దాహాన్ని తీర్చడానికి నీళ్ళెంత ముఖ్యమో, మీ అందరూ నాకు అంతకంటే ముఖ్యమే. నీ మనసు పెడితే నువ్వు కృషిస్తే ఏదైనా చేయగలవని కాలులాగా నన్ను నడిపించారు. ఆకాశంలో చంద్రుడిలాగా నాకు చుక్కలున్నా ఆ చుక్కల్లోనే అందాన్ని వెతుక్కున్నారు. ఆ చదువుకుంటునే వాడికి పుస్తకంలో అన్నీ అర్థమవుతున్నాయో లేవో నాకైతే తెలియవు కానీ నేను చెప్పేది మీకు అర్థమవుతున్నా అర్థం కాకపోయినా నన్ను అర్థం చేసుకొని మరీ ప్రేమిస్తున్నారు చూడండి, దానికి మీరు గ్రేట్. వాస్తవాలు మాట్లాడుకుంటే నేను ఒక మామూలు అమ్మాయినే. పెద్ద కలలు కనే అర్హతున్న అందరికీ సవాల్ కొట్టి సాధించే అర్హత లేని అమ్మాయిని. చెప్పాలంటే ఈ లోకం ప్రతి అమ్మాయిని అలానే చూస్తుంది. కేవలం నాకున్న టాలెంట్‌కి మీరిచ్చిన ఆదరణ వల్ల ఇప్పుడు 1 ఇయర్ యానివర్సరీకి మీ ముందు ఎంతో రుణపడి నిల్చొనున్నాను. జీవితంలోని ఎంతోమంది ప్రశ్నించారు, ఇలాంటి టైం వేస్ట్ పనులు చేసి ఏం సాధించాలనుకుంటున్నావు అని. కానీ నేను దేవుడిని ఒక్క విషయంలోనే వేడుకున్నాను. నేను చేసే పనిలో తప్పు లేనప్పుడు, నేనెవరికీ హాని చేయనప్పుడు, నేనింత చేయడంలో బాధేంటి? ఎందుకు వీళ్ళని నొప్పిపరుస్తుంది అని. కానీ నాకప్పుడు అర్థమైంది. వాళ్ళకి వాళ్ళే భారాలేసుకున్నప్పుడు, వాళ్ళకి వాళ్ళే గోడలు కట్టేసుకున్నప్పుడు, నా కల వాళ్ళకెందుకు కనిపిస్తుంది? ప్రతిసారి నీకోసం నేనెందుకుండాలి? నాకేంటి ఉపయోగం అన్న వాళ్ళ మధ్యలో నీకోసం నేనున్నాను, నేనుంటాను. నీకేమైనా కష్టమొస్తే ఎదురు మనిషిగా నేనే నిన్ను కాపాడతాను అన్న మీలాంటి వజ్రాలు నాకు దొరకడానికి నేనేం అద్భుతం చేశానో, నేను ఎక్కడ రుణం తీర్చుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి బాధను పంచే వాళ్ళ మధ్యలో కూడా మీలాంటి దేవతలు నా జీవితంలో రావడానికి నిజంగా నేను చేసుకున్న పుణ్యం ఏంటో నాకైతే తెలియట్లేదు. ఇటుగా కట్టుకొని పెంచుకున్న కుటుంబం ఇది. నాకెంతో సంతోషం ఇచ్చిన కుటుంబం ఇది. కానీ అప్పుడే నేను ఇంకేమీ సాధించలేదు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. మీ ద్వారా నేనెంతో అనుభవం పెంచుకోగలనని నమ్ముకుంటున్నాను. ఇప్పటికీ నేనేదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ దిస్ ఇయర్. లవ్ యూ గైస్.